ఇది చాలా ఆశ్చర్యం కలిగించే వార్త. ఒక మంత్రి శాసన మండలిలో, అంటే పెద్దల సభ జరుగుతూ ఉండగా మొబైల్ ఫోన్లో ఆన్లైన్లో రమ్మీ ఆడుతూ కనిపించారన్న ఆరోపణలు వచ్చాయి. ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు ప్రతిపక్షాలు ఏం చేస్తాయి? ఆయనను రాజీనామా చేయమని డిమాండ్ చేస్తాయి. గవర్నమెంట్ని ఏమంటాయంటే ఆయనను క్యాబినెట్ నుంచి బర్త్రఫ్ చేయండి అని చెప్పి డిమాండ్ చేస్తాయి. అలాంటి డిమాండ్ చేశాయి. ఓకే, ఆయన వ్యవసాయ శాఖ మంత్రి. ఆయనను వ్యవసాయ మంత్రిత్వ శాఖ నుంచి తప్పించారు. అంటే మీకేమర్థమైంది? ఆయనను మంత్రి పదవి నుంచి తొలగించారని అనుకుంటున్నారా? అలా జరగలేదు. ఆయనను వ్యవసాయ మంత్రిత్వ శాఖ నుంచి తప్పించి ఆయనకు క్రీడలు యువజన శాఖను చెప్పారు. అప్పటిదాకా క్రీడలు యువజన శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్న మంత్రికి ఈయన నిర్వహిస్తున్న వ్యవసాయ శాఖను, అంటే వైస్ వెర్సా చేంజ్ చేశారంతే, అంతకుమించి ఏం మార్పు లేదు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఆన్లైన్లో మొబైల్ ఫోన్లో రమ్మీ అంటే జూదం, గ్యాంబ్లింగ్. అది గ్యాంబ్లింగ్ ఆడుతున్న మంత్రికి క్రీడలు యువజన శాఖ మంత్రిత్వ బాధ్యతలను అప్పగించారు. ఎక్కడ జరిగింది ఇది? మహారాష్ట్రలో, ఎన్డీఏ గవర్నమెంట్లో జరిగింది. మహారాష్ట్రలో ఈ మంత్రి ఎన్సీపీకి సంబంధించి, ఎందుకంటే మహారాష్ట్రలో 3 పార్టీల కలయిక, అక్కడ 3-4 పార్టీల కలయిక ఎన్డీఏ. అందులో ఈయన ఎన్సీపీకి సంబంధించిన ఎమ్మెల్సీ మినిస్టర్ మాణిక్రావు కోక్టే ఆయన పేరు. సో ఆరోపణల్ని పక్కన పెట్టి అవేమీ పట్టించుకోకుండా అక్కడి ప్రభుత్వం ఆయనకు ఆన్లైన్లో రమ్మీ గేమ్ ఆడిన మంత్రికి క్రీడలు యువజన శాఖ బాధ్యతలు అప్పగించింది. ఇప్పుడు ఇది మరింత నిప్పును రాజేసింది. అది అలా ఉంచితే నెట్టింటి వార్త వైరల్ అవుతోంది. షేర్ చేయండి, కమెంట్ చేయండి.